హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విత్ న్యూ వీడియో న్యాచురల్ బ్యూటీ టిప్స్ 77. సో ఈరోజు నేను కొంచెం కొత్తగా శాండిల్వుడ్తో వచ్చాను. అండ్ హనీ, మిల్క్ అండ్ విరిగిన పాలు, బ్రోకెన్ మిల్క్. సో అయితే వీటిని ఏం చేయాలంటే ఫస్ట్ మనం 3 స్పూన్స్ ఆఫ్ బ్రోకెన్ మిల్క్ తీసుకోవాలి, విరిగిన పాలను తీసుకోవాలి. నేను దాన్ని క్లెన్జింగ్ మిల్కే యూజ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో 2 స్పూన్స్ ఆఫ్ హనీ తీసుకోవాలి. ఈ రెండు కలిపి మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే దాన్ని బాగా మిక్స్ అయ్యేంత వరకు కలపాలి. కలిపిన తర్వాత దానికి మనం ఫేస్కి అప్లై చేస్తే ఫేస్ ఎంత స్మూత్గా క్లీన్ అవుతుందో తెలుసా. హనీ అనేది స్వీట్ కాబట్టి చాలా స్మూత్గా క్లీన్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ రెండు మిశ్రమాన్ని కలిపి ఒక పక్కన పెట్టుకోవాలి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ శాండిల్వుడ్ ఉంది కదా, ఆ శాండిల్వుడ్ బాగా ఆ రాయిలో నలిపి ఆ శాండిల్వుడ్ నుంచి వచ్చిన క్రీమ్ని మనం ఏం చేయాలంటే హనీ విత్ మిల్క్ కలిపాం కదా అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. శుభ్రంగా యాడ్ చేసుకొని మూడింటిని బాగా మిక్స్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. ఇది అమ్మాయిల కొరకు మంచి మంచి టిప్స్ చెప్తున్నాను. మీరు ఇంట్లో యూస్ చేసి చూడండి, మంచి రిజల్ట్ వస్తుంది. మీరు బయటకు వెళ్ళి ఇబ్బంది పడే కన్నా పార్లర్కి వెళ్ళి అది రాసుకోవాలి, ఇది రాసుకోవాలి, లేదా ఇంకేదో చేయాలి, ఏవో క్రీమ్స్ కొనుక్కోవాలనుకుని ఇబ్బంది పడే కన్నా ఇంట్లో చేసుకోవచ్చు సింపుల్గా. సో అయితే మనకి ఇప్పుడు ఈ 2 స్టెప్స్ మాత్రమే ఈరోజు నేను తక్కువ చెప్తున్నాను. 2 స్టెప్స్ మాత్రమే. ఫస్ట్ మనం ఎప్పుడు ఏ ప్యాక్ అప్లై చేసినా, ఏ మసాజ్ చేసినా ఫేస్కి మనం ఏం చేయాలంటే ఫస్ట్ కాటన్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలన్నమాట. స్లోగా స్మూత్గా క్లీన్ చేసుకోవాలి. కాటన్ మాత్రమే యూస్ చేయాలి. అది కూడా ఇంకా లైట్ హాట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది. ఆ కాటన్ క్లాత్ లైట్ హాట్ వాటర్లో ముంచి క్లీన్ చేసుకుంటే మరీ బెటర్. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ బ్రోకెన్ మిల్క్ ఉంది కదా, విరిగిన పాలు. నేను పాడు చేయకుండా విరిగిన పాలని మిక్సీ చేసి ఒక పక్కన తీసుకున్నాను. ఆ మిక్సీ చేసిన పాలని నేను మళ్ళీ ఫేస్కి మసాజ్ చేస్తున్నాను అనమాట. ఫేస్కి మసాజ్ చేయడం వల్ల ట్యాన్ పోయి ఒక క్లెన్జింగ్ మిల్క్ లాగా పనిచేస్తుంది అనమాట. మీరు గమనిస్తే నేను ప్రతి దాంట్లో మిల్క్ని యూస్ చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే మిల్క్ మన స్కిన్ని సాఫ్ట్గా స్మూత్గా చేసి మంచి బ్రైట్నెస్ ఇస్తుంది అనమాట. మిల్క్ ఈజ్ సో బెటర్ టు అవర్ ఫేస్. అండ్ ఆల్సో కాటన్ క్లాత్ నీట్గా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. ప్యాక్ న్యాచురల్ హనీ యూస్ చేసాం, మిల్క్ యూస్ చేసాం, న్యాచురల్ శాండిల్ క్రీమ్ కూడా యూస్ చేసాం. సో మనం ఏం చేయాలి, వెంటనే ఫేస్కి అప్లై చేసుకోవాలి. ఫేస్కి అప్లై చేసుకుని ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత నీట్గా క్లీన్ చేసేయాలి. ఫేస్ ఆల్ ఓవర్ ఫేస్ మొత్తం నీట్గా క్లీన్ చేసేయాలి. అది కూడా స్మూత్గా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తుడవాలని చెప్పాను కదా, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తుడవండి. తెలిసి ఆఫ్టర్ నా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉందో నా ఫేస్లో చూడండి ఒకసారి. ప్లీజ్ సపోర్ట్ అండ్ ఫాలో మై అకౌంట్. థ్యాంక్ యూ.